హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ల్యాబ్రాడార్ ఇన్ఫర్మేషన్. దాని పప్పి ఎలా మెయింటైన్ చేయాలి, ప్యూరిటీ చెక్ ఎలా చేయాలి, తీసుకునేటప్పుడు ఇది ఒరిజినల్ ల్యాబా కాదా, ఎలా చూసుకోవాలో అన్నీ ఈ వీడియోలో చెప్తా. తప్పకుండా చూడండి వీడియో, స్కిప్ ఎక్కడే చేయకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోయేది ల్యాబ్రాడార్ ఇన్ఫర్మేషన్. దీన్ని ఎలా చెక్ చేయాలి అంటే ఒరిజినల్ ల్యాబా కాదా, అలాగే దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, దీనికి డైట్ కానీ ఫుడ్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలో చెప్తాను. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పి రిలేటెడ్ వీడియోస్ కానీ ఫిషెస్ కానీ ఎనిమల్స్ ఏవైనా పెట్ రిలేటెడ్ వీడియోస్ మన దాంట్లో అవైలబుల్ ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, పెట్ లవర్స్కి అందరికీ. మీకు నెక్స్ట్ ఏ పెట్ గురించి కావాలో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు మన డౌట్ ఉన్న కామెంట్ చేయండి, అడగండి. కింద మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, ఫాలో అవ్వండి. అందులో కూడా పెడతా. మనకి దగ్గర సేల్స్ ఏమన్నా ఉంటే ఇన్స్టాగ్రామ్లో పెడతా, యూట్యూబ్లో పెడతా. చూడండి, ఈరోజు మీకు ఇది ల్యాబ్ మేలు. ల్యాబ్ ఎప్పుడైనా చూస్తే దీని ఫేస్ పంచ్ ఫేస్ ఉంటుంది. అలాగే హియర్స్ ఇట్లా కిందికి డౌన్ ఉండి ఇట్లా మన ఏమంటారు మన మూతి దాకా వస్తాయి అన్నట్టు. ఇక మూతి దాటి ఇట్లా కిందికి వస్తాయి హెడ్ కన్ను. అలాగే ఎప్పుడైనా ల్యాబ్ తీసుకునేటప్పుడు హెవీ క్వాలిటీ లాంగ్ బోన్ అది ఇది అని అంటారు కదా, అట్లనే ఏముండదు. మన పా సైజ్ చూసుకోండి. పా సైజు ఎంత హెవీగా ఉంటే అంత మంచి క్వాలిటీ పప్పి అన్నట్టు. బయట మార్కెట్లో బాగా ఫ్రాడ్స్ అవుతున్నాయి, నమ్మకండి. జాగ్రత్తగా చూసి తీసుకోండి. నా దగ్గరనే తీసుకోండి అని కాదు, మీకు నచ్చితే మీ దగ్గర మీ ఏరియాలో అయినా సరే, కాకపోతే చూసి తీసుకోండి పప్పిని. ల్యాబ్ ఎప్పుడైనా పంచ్ ఫేస్తో నుండి హియర్స్ కిందికి అయి ఉండాలి. అలాగే దాని పా సైజ్ చూడండి, మంచి హెవీగా ఉండాలి. అండ్ దాని టేల్ ఎప్పుడైనా ల్యాబ్ టేల్ స్ట్రేట్ ఉంటుంది, ఇట్లా ఇట్లా క్రాస్ అయ్యి మన స్ట్రీట్ డాగ్స్ కానీ ఇండియన్ డాగ్స్ లాగా క్రాస్ అయి ఉండదు, ఎప్పుడు స్ట్రేట్ ఉంటుంది. అలాగే ల్యాబ్లో అమెరికన్ ల్యాబ్ అని ఉంటుంది, ఇంగ్లీష్ ల్యాబ్రాడార్ అని కూడా ఉంటాయి. దాని ఫొటోస్ మీకు డిస్ప్లేలో ఇస్తా, చూడండి. ల్యాబు కానీ ఏ పప్పు అయినా మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ 3 months దాకా దానికి మిల్క్ అస్సలు ఫీడ్ చేయొద్దు. మన ప్యాకెట్ మిల్క్ కానీ బఫెలో మిల్క్స్ కానీ అస్సలు ఫీడ్ చేయొద్దు. బర్రెపాలు ఇట్లా 3 months తర్వాత ఫీడ్ చేయండి, అప్పుడు ఏం కాదు, పర్లేదు. అలాగే ల్యాబ్కి కోట్ అనేది షార్ట్ కోట్ ఉంటుంది. ఎప్పుడైనా షార్ట్ కోట్ ఉంది కదా, దీనికి గ్రూమింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా అని నెగ్లెక్ట్ చేయకండి. 1 week ఒకసారి గ్రూమింగ్ చేయాలి. ఎవ్రీ 8 to 10 days లేదా 1 monthకి ఒకసారి అయినా పర్లేదు. ఆఫ్టర్ 3 months ఏ పప్పికైనా గుర్తుపెట్టుకొని ఆఫ్టర్ 3 months బాత్ చేయించాలి. అప్పటిదాకా బాతింగ్ చేయించద్దు దానికి. ఎందుకంటే పప్పి స్టేజే ఉంటుంది కదా 3 months దాకా. ఆయన గ్రూమింగ్ పక్కా ఉండాలి ఈ వీక్లీ వన్స్. దీనికి హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. అది కాకపోతే కరెక్ట్ షాంపూస్, డైట్, దాని ఫుడ్ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండాలి. అప్పుడే ల్యాబ్ మంచి లుకింగ్ వస్తుంది. లేకపోతే మీకు ఏమంటారు నార్మల్గా భయ్యా మేము ఎంత పెట్టినా మంచి లుకింగ్ వస్తలే, ల్యాబ్ హెవీ అవుతలేదని అంటే ఫుడ్లో కరెక్ట్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటేనే పప్పి క్వాలిటీ ఉంటుంది, హెవీ ఉంటుంది, మంచిగా ఉంటుంది. లేకపోతే మీరు నార్మల్గా కట్ రైసే పెట్టి లేదా ఇంట్లో ఉన్న ఏదో నార్మల్ ఫుడ్డే పెట్టేసి పప్పి క్వాలిటీగా ఉండాలి, మంచి హెవీగా హెల్తీగా ఉండాలంటే అది కాదు. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోండి. మనకు కాంటాక్ట్ చేస్తే నేను కూడా మీకు చెప్తా, ఏమన్నా కావాలన్నా డెలివరీ కావాలన్నా చేస్తా. ఎట్లా అంటే హెవీ అంటే ఇక మనం ఎంత పెట్టినా తింటుంది అన్నట్టు. ఇది ఇక మీరు డేలా 4 times పెట్టినా తింటుంది, 5 times పెట్టినా, ఎంత పెట్టినా తింటుంది. తింటుంది కదా అని పెడితే హెవీ అయిపోతుంది బాడీ, ఒబేసిటీ పెరిగి మళ్ళీ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ అలా ప్రాబ్లమ్స్ వస్తాయి దీనికి ల్యాబ్కి. కాబట్టి దానికి కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయండి. డైలీ దీనికి ఎక్సర్సైజెస్ ఉండాలి, మంచి ఎక్సర్సైజెస్ ఉండి మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour వాకింగ్కి అట్లా తీసుకెళ్ళండి. ల్యాబ్ ఈజీ టు ట్రైన్. ఫస్ట్ టైం ఓనర్స్కి మంచి డాగ్ అంటే ల్యాబే. అలాగే మన మోస్ట్ ఆఫ్ ద డాగ్ లవర్స్కి ఫేవరెట్ డాగ్ ల్యాబే. ఫస్ట్ టైం ఓనర్స్ ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మన హోమ్ ఆఫ్టర్ 6 months
మన ఇంట్లో ఫుడ్ పెట్టినా కానీ పర్లేదు. 6 మంత్స్ దాకా మాత్రము పప్పి గ్రోత్ ప్రతి పప్పికి 6 to 8 months ఉంటుంది. అప్పటిదాకా మనం మంచి ఫుడ్, ప్యాకెట్ ఫుడ్ కానీ ఏవైనా మన దగ్గర రూల్స్ది గ్రేవీ ఫుడ్స్ కానీ పెడిగ్రీ కానీ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. డ్రై ఫుడ్ కానీ ఏవైనా యాక్సెసరీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు స్టాక్ లేదు, ఓన్లీ ఇది ఒక్కటే ఉంది ట్రోల్స్ది. అలాగే ఫిషెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీకు ఒకవేళ పప్పి నా దగ్గర తీసుకోకున్నా వేరే ఎక్కడ తీసుకున్నా ఏదైనా పప్పి గురించి డౌట్ ఉన్నా, దాని ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దాని డైట్ చార్ట్ కానీ ఏది కావాలన్నా అడగండి, నేను తప్పకుండా చెప్తా. అట్లనేం లేదు. కాకపోతే ఒక్కసారి కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ నేనే చూసుకొని రిటర్న్ కాల్ చేస్తా. ఊకే కాల్ చేయకండి. మీకు పప్పీస్ ఏమన్నా క్వాలిటీ కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి, మీకు పక్కా ఇస్తా. పప్పీ చూడండి యాక్టివ్నెస్ ఎంత బాగుంది. ఇది మన దగ్గర మంచి క్వాలిటీ యాక్టివ్ పప్పీస్ ఉంటాయి. అలాగే మీకు ప్రతి ఒక్కటి ఉంటాయి. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలే, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తా, ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మనకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ పప్పీ వీడియో కావాలనో అది కింద కామెంట్లో చెప్తే నేను మీకు పప్పీ వీడియో చేస్తా. అలాగే మనకి ఏమంటారు యాక్సెసరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది. యాక్సెసరీస్ కానీ, ఫుడ్ కానీ, దాని టాయ్స్ కానీ, పప్పీస్ కానీ, క్యాట్స్ కానీ, ఫిషెస్ ఏవైనా సరే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. దాని ఇన్ఫర్మేషన్తో సహా దానికి ఎప్పుడెప్పుడు ఇంజెక్షన్స్ కానీ వ్యాక్సినేషన్ చేయించాలి అవన్నీ చెప్తాం మనమే. కాబట్టి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పక్కా యూజ్ అవుతుంది. పెట్ లవర్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి.